నా బిడ్డ జూనియర్ ఎన్టీఆర్ 24లో సీఎం అవుతారు. మీ ఆటలు సాగవంటూ బాలకృష్ణ భార్య వసుంధరాదేవి కామెంట్ చేస్తోంది. వైసీపీ వర్గాలకి సీరియస్ వార్నింగ్ ఇస్తోంది. వైసీపీకి ఇక కాలం చెల్లిపోయిందని, మీరు మరి చేసినటువంటి దుర్మార్గాలు, దౌర్జన్యాలు అన్నీ నేను చూస్తూనే ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా వాటికి సంబంధించిన విషయం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని ఎంతగానో ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు వైరల్ అవుతోంది. సో, చాలా రోజుల తర్వాత మీడియా ముందుకొచ్చినటువంటి ఆమె ఈ విషయం గురించి తెలియజేస్తూ, అసలు నిజంగానే ఏమైనా మాటలు మాట్లాడితే ఒక అర్థం ఉండాలి. అసలు తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరి సపోర్ట్ అవసరం లేదు. వైసీపీ తన చేతులారా చేసుకునిందే. మరి ఇప్పుడు ఖచ్చితంగా మంచి విజయం సాధించడానికి మరి సిద్ధంగా ఉంది తెలుగుదేశం. కానీ ఎన్టీఆర్ వస్తారు. ఎన్టీఆర్ వస్తే మరి ఎన్టీఆర్‌కి సమాధానం చెప్పేంత సీన్ మీకెవ్వరికీ లేదు అంటూ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ విషయం కూడా ఎంతో వైరల్ అవుతోంది. సో, తెలుగుదేశం పార్టీ కోసం మరి జూనియర్ ఎన్టీఆర్ వస్తారని, 2024లో తెలుగుదేశం పార్టీ కోసం ఆయన పనిచేస్తారని, ఖచ్చితంగా ఆయన సీఎం అవుతారు. అది మేము చూస్తామంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ విషయం కూడా ఎంతో వైరల్ అవుతోంది. తెలుగుదేశం పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ వస్తారని, తన కోసం మేమందరూ కూడా ఎదురు చూస్తున్నామంటూ స్వయంగా ఆమె చెప్పడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయాలు కూడా ఎంతో వైరల్ అవుతోంది. సో, తెలుగుదేశం పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ వస్తారని, ఆయన సీఎం కావాలని కోరుకుంటూ స్వయంగా ఇప్పుడు ఆమె చెప్పడంతో అభిమానులు కూడా ఎంతో ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ విషయం కూడా ఎంతో సంచలనంగా మారుతోంది. మరి జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఖచ్చితంగా సీఎం అవుతారని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.